కోల్కతా లక్ష్యం 20 ఓవర్లలో 206 పరుగులు. ఓ దశలో 153 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఇక గెలవాలంటే చివరి 18 బంతుల్లో 53 పరుగులు చేయాలి. కార్తిక్ తో సహా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ పెవిలియన్ కు చేరుకున్నారు. ఇక మిగిలింది రస్సెల్ మాత్రమే. అటు చూస్తే బెంగళూరులో నాణ్యమైన పేసర్లకు కొదవలేదు. దాదాపుగా విజయం బెంగళూరు వైపే ఉంది. అనుకున్నట్లుగానే సిరాజ్ బౌలింగ్ కు వచ్చాడు. 2 బంతులు వేశాడు. అందులో ఓ నో బాల్ సిక్సర్. మిగిలిన 4 బంతులు వేసి 2 సిక్సర్లు ఇచ్చుకున్నాడు. దీంతో విజయ సమీకరణం 12 బంతుల్లో 30 పరుగులుగా మారింది. ఈ దశలో గెలుపు ఆర్సీబీ వైపే ఉంది. కానీ ఇక్కడే రస్సెల్ మిసెల్లా పేలిపోయాడు. సౌతీ వేసిన 19వ ఓవర్లో వరుసగా 6-6-6-4-6తో 29 పరుగులు రాబట్టి మ్యాచ్ ను సునామీలా తన్నుకుపోయాడు. మ్యాచ్ మొత్తం ఆర్సీబీదే ఆధిపత్యం నడిచిన ఒకే ఒక్క ఓవర్ లో సూపర్ మ్యాన్ షో చూపెట్టాడు రస్సెల్. టోటల్ గా రస్సెల్ 13 బంతుల్లో ఒక 4-7 సిక్సర్ల సహాయంతో 48 నాటౌట్ గా నిలిచాడు. అలా కోల్కతాకు రస్సెల్ అద్భుతమైన విజయాన్ని అందించాడు. పాపం బెంగళూరును కాపాడాలంటే ఇక దేవుడే దిగి రావాలేమో. భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన మ్యాచ్ మొత్తం ఆధిపత్యం చూపెట్టిన ఒకే ఒక్క ఓవర్ సరిగ్గా బౌలింగ్ వేయని పాపానికి చేతిలో ఉన్న మ్యాచ్ ను చేజాతులా జార విడుచుకుంది. దీంతో శుక్రవారం థ్రిల్లింగ్ గా జరిగిన లీగ్ మ్యాచ్ లో కోల్కతా 5 వికెట్ల తేడాతో బెంగళూరుపై గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లకు 205 పరుగుల భారీ స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ 49 బంతుల్లో 9 ఫోర్లు 2 సిక్సర్ల సహాయంతో 84 పరుగులు చేశాడు. అలాగే ఏబీ డివిలియర్స్ 32 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్సర్ల సహాయంతో 63 పరుగులు చేశాడు.